టార్గెట్ ని రీచ్ అయ్యేలా రాజధాని పనులు చాలా వేగంగా జరుగుతున్నాయన్నారు మంత్రి నారాయణ. కొన్ని కీలక ప్రాజెక్టులు కీలక దశకు చేరుకుంటున్నాయని చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి రాజధాని నగరం మెరిసిపోవడం ఖాయమని తెలిపారు. దశల వారీగా పనులు కొనసాగుతుండటంతో 2027 మార్చికి ట్రంక్ రోడ్లు కూడా పూర్తవుతాయని చెప్తున్నారు. ఏపీ డ్రీమ్ క్యాపిటల్ అమరావతి పనులపై మంత్రి నారాయణ ఇంకా ఏమంటున్నారు మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. రాజధాని నిర్మాణం శరవేగంగా సాగుతోంది. రాత్రి సమయాల్లో కూడా వేలాది మంది కార్మికులు అలాగే పెద్ద ఎత్తున మిషనరీ ఇక్కడ నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం వహిస్తున్నాయి. డెడ్ లైన్ పెట్టుకుని మరి నిర్ణీత కాలానికి టైం బౌండ్ పెట్టుకుని వాటిని పూర్తి చేసే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ప్రస్తుతం మంత్రి నారాయణ రాత్రి వేళలో కూడా వాటిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో నారాయణ ఉన్నారు. సార్, మావిగన్ అయితే ఒకవేళ అది ఆప్షన్ తీసుకుంటే 30,000 భవనాలు ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి మచిలీపట్నం, లేకపోతే గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతాల్లో. కానీ ఇక్కడ స్క్రాప్ నుంచి తీసుకురావడం ద్వారా భారీ ఎత్తున ప్రజాధనాన్ని 2 లక్షల కోట్లు కేవలం మౌలిక సదుపాయాల కోసమే వినియోగిస్తున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతుంది అన్నది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. ఎలా ఉంటుంది అంటే 2 లక్షల కోట్లు దుర్యోగం అని అన్నారండి. మేము 2 లక్షల కోట్లు ఇప్పుడు వచ్చి 54,000 కోట్లకి ఇచ్చాం టెండరు. కోసం ఇంకో 10,000 కోట్లు ఇస్తాం. 2 లక్షలని ప్రజలకి అలా చెప్పి ప్రజల్ని అలా అంటే వాళ్ళ మైండ్కి ఎక్కించాలని ట్రై చేస్తున్నారు. అది ఎప్పుడు తప్పు. ఎందుకంటే ఇదంతా ఓపెనే. టెండర్ పిలిచామంటే ఇట్ ఇస్ ఏ ఓపెన్. ఇక్కడేం సీక్రెసీ లేదు. ఇక్కడ సీక్రెసీ దాచేది ఏం లేదు. కాబట్టి ప్రజలకి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నట్టు చెప్పాలి. కానీ ఎట్లా అంటే అలా చెప్తే ఏమవుతుందంటే ప్రజలు చీకొట్టుకుంటారు. ఇప్పటికే చీకొట్టుకుంటారు. మావిగానే ఏంటంటే యాక్చువల్గా పార్లమెంట్లో అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ కని బిల్లు పాస్ అవుతుంటే ఆ రోజు మావిగానని టీవీలకు చెప్పడం అంటే అది ఒక విడ్డూరంగా ఉంది. అమరావతి రాజధాని వర్క్ అనేది చాలా చాలా వేగంగా జరుగుతుందండి. అది అందరికీ తెలుసు. భారతదేశంలో ఉన్న ప్రతి తెలుగువాడికి తెలుసు అమరావతిలో ఎంతో వేగవంతం జరుగుతుందని. అది భరించలేకపోతున్నారు వాళ్ళు భరించలేక. ఎందుకంటే వాళ్ళు ఇంత వేగంగా వర్క్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. వీళ్ళకి అప్పు కూడా ముట్టదు. అందువల్ల అమరావతి వర్క్ జరగదు అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. సార్, ఇప్పుడు చూస్తున్నాం రాత్రిపూట కూడా భారీ ఎత్తున వందలాదిగా కార్మికులు ఉన్నారు, పెద్ద ఎత్తున మిషనరీ చేస్తున్నారు. ఒక విజిబిలిటీ రావడానికి ఎంత సమయం పడుతుంది? ప్రజలకి రాజధాని టేక్ ఆఫ్ అయింది పూర్తి స్థాయిలో చెప్పడానికి ఎంత సమయం? ఒక 3 నెలలు 6 నెలలు? 3 రకాలండి. ఒకటి ఏంటంటే అధికార భవనాలు 4026 అవి ఎంతో వేగవంతంగా అవుతున్నాయి. ఎమ్మెల్యేలది అయితే కొన్ని టవర్స్ అయిపోయినాయి. ఎమ్మెల్సీ ఫైనల్ టచ్లో ఉంది. అదేవిధంగా ఐఏఎస్ టవర్స్ కూడా ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ 15th యాక్చువల్గా ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. అదేవిధంగా బంగ్లాలు కూడా ఆల్మోస్ట్ కొన్ని అయితే ఫేజ్డ్ మేనర్లో వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళవి కూడా యాక్చువల్గా ఫేజ్డ్ మేనర్లో ఇవన్నీ కూడా ఈ నెక్స్ట్ మంత్ ఎన్నికి మెజారిటీ అయిపోతాయి. తర్వాత ట్రంక్ రోడ్స్ ఏదైతే ఉండే అవన్నీ కూడా మార్చ్ 2027కి ట్రంక్ రోడ్స్ మొత్తం పూర్తి అయిపోతాయి. కొంత విజిబిలిటీ వస్తుందా? ఈ రెండింగ్కే మీకు విజిబిలిటీ వచ్చేస్తుంది. 2026 ఎండింగ్కి ట్రంక్ రోడ్స్కి వచ్చేళ్ళకి విజిబిలిటీ వచ్చేస్తుంది. అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ అయితే 2027 ఎండ్కి అవుతాయండి. లేఅవుట్ రోడ్స్ ఎందుకంటే లేఅవుట్స్ 1,500 కిలోమీటర్స్. అక్కడ కూడా ఏంటంటే యూజీడీ ఉంది, స్ట్రాంగ్ వాటర్ ఉంది, ఎలక్ట్రికల్ ఉన్నాయి, టెలిఫోన్స్ ఉన్నాయి, రీయూజ్డ్ వాటర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దాని ప్లానింగే 2027 డిసెంబర్కి. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ వచ్చేళ్ళకి 2028 ఆగస్టుకి. ఆ విధంగా ఫేజ్డ్ మేనర్లో ప్లాన్ చేసాం. అనుకున్న ప్రకారం జరుగుతుంటాయి. ఆ చదరపు అడుగుకి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. 20,000 వరకు ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణానికి వినియోగిస్తున్నారన్న ఆరోపణలపైన కూడా నారాయణ చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. 2027 మార్చికి పూర్తిగా ఇక్కడ ట్రంక్ రోడ్స్ మౌలిక సదుపాయాలు పూర్తి అవుతాయి. అప్పటికే అధికారుల నివాసాలు కూడా ఇక్కడికి రాబోతున్నాయని మంత్రి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకట్, ఈశ్వర్, TV9 రాజధాని నుంచి.